హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. 10 నిమిషాల్లో చాలా సింపుల్గా టమాటో ఆనియన్ తోటి ఈ విధంగా ఒక టమాటో రైస్ చేయొచ్చు. నా స్టైల్లో టమాటో రైస్ ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, హాఫ్ టీ స్పూన్ గీ వేసుకొని, దాంట్లో రా స్పైసెస్ అన్నీ వేసుకొని, అది వేగాక పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసుకొని దానిని కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ 2 సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకొని బాగా పింక్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. సో సాల్ట్ని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ సాల్ట్ వేసి బాగా మగ్గించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దీన్ని కూడా బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఇక్కడ నేను 3 టమాటాలని బాగా సన్నగా తరుక్కున్నాను. వాటిని కూడా వేసి వీటిని కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుంటే ఇది బాగా మెత్తగా అవుతుంది. చూడండి, 2 నిమిషాల వరకు బాగా వేపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించాలి. చూసారు కదా, ఇప్పుడు టమాటాలు చాలా మెత్తగా అయిపోయాయి. దీనిని బాగా మ్యాష్ చేసుకొని ఇక్కడ నేను పసుపు పొడి, తర్వాత పుదీనా ఆకులు కొన్ని వేసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను 2 కప్పుల రైస్ని, బాస్మతి రైస్ని 15 నిమిషాలు నానబెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ 2 కప్పుల రైస్కి 3.5 కప్పుల హాట్ వాటర్ వేసి, హాట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టిన రైస్ని వేసుకొని 5 నిమిషాలు దమ్ పెట్టుకుంటే టమాటా రైస్ రెడీ. ఇక్కడ నేను కుక్కర్ విజిల్ పెట్టలేదండి. మీకు కావాలంటే కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక్క విజిల్ తోటి ఆపేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఊరికే అలా రబ్బర్ విజిల్ వేయకుండా మూత పెట్టాను. చూస్తున్నారు కదా, ఎంతో వేడిగా టేస్టీ అయిన టమాటా పులావ్ రెడీ. నేను ఇక్కడ దీనిని రైతాతో సింపుల్గా ఆనియన్ తోటి సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.